అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి జీవీఎంసీ పరిధిలో ప్రత్యేకంగా ఒక 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 కౌంటర్లు ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో ఇది పనిచేయడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా సరే ఆ సంబంధిత అధికారి దగ్గరికి పోతే అక్కడ వారి యొక్క స్టేటస్ని వెరిఫై చేసి చెప్పడమే కాకుండా ప్రాపర్గా గైడ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అయిన తర్వాత వాటికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ గురించి కూడా ఇక్కడ కూర్చున్నటువంటి సిబ్బంది ఫోన్ కాల్స్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు ఎందుకంటే ఎప్పుడు ప్రతి సోమవారం రోజు కూడా వారికి సంబంధించిన స్టేటస్ తెలియకపోవడం వల్ల, అర్థం కాకపోవడం వల్ల మళ్ళీ గ్రీవెన్స్ సెల్కి రావడం జరుగుతుంది. సో ఆ పనిని ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ప్రజల యొక్క అపోహల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. జీవీఎంసీ పరిధిలో 34 mm మాత్రమే, హయ్యెస్ట్ అంటే మారాణిపేటలో ఒక 52 మాత్రమే ఉంది. సో 4 వరకు అధిక వర్షాలు ఉన్నాయి. ఒకవేళ మా పూర్తి స్థాయిలో జీవీఎంసీ సిద్ధంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు, కానీ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు. ఎక్కడైనా సరే లో తట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.